ప్రభువైన యేసు, చాలా మంది ధనవంతులు ఉంటారు, ఎంతో మంది కరోనాతో బాధపడుతూ ఆసుపత్రుల్లో అలమటిస్తూ ఉన్నారు. ఆకలితో అటు ప్రాణాల మధ్య కొట్టుమిట్టు ఆడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజంగా మీలో దేవుని రక్షణ ఉన్నట్లయితే ఒక్కసారి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆలోచించి అటువంటి వారిని మనము ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వారిని ఆదుకోవడమే దేవునికి ఇష్టమైన పని. దేవుని వెంబడించడం, దేవునికి లోబడడం, దేవుని పట్ల మనం నీతిగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి ఇవి ఒక గొప్ప కారణాలుగా మనకు ఉంటాయి. తల్లిదండ్రులు లేని వారిని, విధవరాళ్ళని, అలాగే ఈ యొక్క ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఒకసారి దేవుని యొక్క ప్రేమ చేత మనము ఆలోచించి వారి గురించి మనం సహాయపడగలిగితే నిజంగా దేవుని దృష్టిలో ఎంతో గొప్పవారిగా మనం అనిపించుకుంటాం. మరి మనము యథార్థంగా దేవుని పనిలో ఒక భాగంగా అందరం కలిసి వారి కొరకు ప్రార్థించే వాళ్ళు ప్రార్థన చేయండి, సహాయపడే వాళ్ళు సహాయం చేయండి. తద్వారా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఒక విలువైన వ్యక్తిగా దేవుని దృష్టిలో నీవు స్థానాన్ని స్థిరపరచుకున్న వారిగా ఉంటాం. నీవు నేను దేవుని దృష్టిలో ఆయన రాజ్యంలో బలమైన గొప్ప బహుమానాలను మనం పొందుకుంటాం అనే విషయాన్ని గ్రహిద్దాం ప్రియులారా.